ఒకప్పుడు ఈ భూమి భక్తితో నిండిపోయి ఉండేది. రామాయణం వినడం అంటే పుణ్యం, రాముడి పేరు పలకడం అంటే శాంతి, ఆయన అడుగుజాడల్లో నడవటం అంటే ధర్మం. కానీ నేడు అదే రాముడి పేరు కొందరి చేత దూషించబడుతుంది. ఆయన విగ్రహాలు కాల్చబడుతున్నాయి. ఆయన భక్తుల్ని వెక్కిరిస్తున్నారు. భక్తికి ఆధ్యాత్మికకి ప్రతీకగా ఉన్న తమిళనాడు ఎందుకు శ్రీరాముడిని ద్వేషిస్తుంది? దసరా సందర్భంగా ఇండియా అంతటా రామ్లీలను ఘనంగా జరుపుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయంగా రావణాసురుడి బొమ్మల్ని దహనం చేస్తారు. కానీ ఒక్క తమిళనాడులో మాత్రం ఈ ప్రక్రియ పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. ఇక్కడ రావణాసురుడి బొమ్మల్ని దహనం చేయడానికి బదులుగా అక్కడ అందరూ రాముడి బొమ్మల్ని దహనం చేస్తారు. దేశమంతటా రామ్లీల అని జరుపుకుంటే వీళ్ళు మాత్రం రావణలీల అని పిలుచుకుంటారు. అక్కడ రాజకీయ నాయకులు కూడా రామ్లీలకు దక్షిణ భారతదేశంతో ఎలాంటి సంబంధం లేదు అని అంటారు. తమిళనాడు ప్రజల్లో కొందరు ప్రధానమంత్రికి లేఖలు రాస్తూ దేశవ్యాప్తంగా రామ్లీలని ఆపివేయాలని కోరుతున్నారు. ఒక ఫేమస్ తమిళ లిరిసిస్ట్ ఒక వేదికపై నిలబడి ఇలా అన్నాడు: రాముడు తన మతిని కోల్పోయాడు కాబట్టే అతను చేసిన నేరాలకి దోషిగా నిర్ధారింపబడలేదు అని. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకి ఆ స్టేజ్ ముందున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఆయన మాటల్ని ప్రశంసించారు. తమిళంలో ఒక పూర్తి సినిమానే రావణాసురుణ్ణి హీరోగా, రాముణ్ణి విలన్ గా చూపిస్తూ తీసింది. అంతేకాదు చాలా సినిమాల్లో రావణాసురుణ్ణి హీరోగా పోల్చే డైలాగులు కూడా ఉన్నాయి. అంతేకాదు భారతదేశంలో చారిత్రాత్మక ఘట్టమైన రామ మందిరం నిర్మించినప్పుడు తమిళనాడులో ఆ ప్రోగ్రాం లైవ్ టెలికాస్ట్ ని బ్యాన్ చేసింది. మరి తమిళనాడులో రాముడిపై ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు? రాముడిని ఎందుకు వీళ్ళు ద్వేషిస్తున్నారు అంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు. చరిత్రలోకి కొంచెం వెనక్కి వెళ్తే దీనికి సంబంధించిన మరింత ఘోరమైన సంఘటనలు కూడా కనిపిస్తాయి. తమిళనాడు ప్రజలు ఊరేగింపుల్లో రాముడి చిత్రపటాలని చెప్పులతో కొట్టి చివరగా దాన్ని తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక పెద్ద ఆశ్చర్యం గొలిపే ప్రశ్న ఒకటి ముందుకు వస్తుంది. దేశం మొత్తం మీద తమిళనాడు భక్తికి ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెంది చారిత్రాత్మక దేవాలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా హిందూ సాంప్రదాయాల మీద, హిందూ దేవతల మీద విపరీతమైన భక్తి శ్రద్ధలు కూడా ఉన్నాయి. మరి ఎంత ప్రసిద్ధి చెందిన ఈ నేలలో భారతదేశం అంతా ప్రేమతో విశ్వాసంతో పూజించే రాముణ్ణి వీళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ఈ విషయంలో తమిళనాడు వ్యతిరేకంగా నడుస్తుంది? రాముడికి తమిళనాడుకి మధ్య ఏం జరిగింది? ఎందుకు ఇక్కడ ప్రజలు రాముణ్ణి రాక్షసుడిగా, రావణాసుడిని దేవుడిగా పూజిస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేది ఈ రోజు మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. దీని గురించి మనం తెలుసుకోవాలంటే చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ ఉద్రిక్తత నిన్న మొన్న మొదలైంది కాదు. అయోధ్య రామ మందిరం సమస్య తర్వాత మొదలైంది కూడా కాదు. లేదా రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల మార్పుల వల్ల మొదలైంది కూడా కాదు. ఇది మొదలైంది దశాబ్దాల క్రితం. తమిళనాడులో కొత్త సిద్ధాంతాలపై, బ్రాండ్ న్యూ ఐడియాలజీపై రాజకీయాలు రూపుదిద్దుకుంటున్న సమయంలో మొదలైంది. ఆ బ్రాండ్ న్యూ ఐడియాలజీ మతాన్ని ప్రశ్నించడమే కాదు, దాన్ని ఎగతాళి చేసింది. కులాన్ని సవాలు చేయడమే కాదు, దేవుళ్ల పైన యుద్ధాన్ని ప్రకటించింది. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఒకే ఒక్క వ్యక్తి పెరియార్ ఈవి రామస్వామి. పెరియార్ సాధారణ వ్యక్తి కాదు, పవర్ఫుల్ స్పీకర్, నిర్భరమైన సమాచార వాహకుడు. అంతకంటే ముఖ్యంగా కులం, మతం పేరుతో వెనుకబడిన తరగతుల వారికి జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా నిజాయితీగా పోరాడాలనుకున్న వ్యక్తి. సంఘ సంస్కర్త, సామాజిక ఉద్యమకారుడైన పెరియార్ హిందూ మతం పట్ల తీవ్ర వ్యతిరేకం పెంచుకున్నాడు. అసలు ఈ వెనకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులు, ఇన్ఈక్వాలిటీకి కారణం హిందూయిజమే అని పూర్తిగా భావించాడు. ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, శివుడు వంటి దేవతల్ని పూజించే హిందూ మతం పట్ల తీవ్రమైన వ్యతిరేకతని పెంచుకున్నాడు. హిందూ మతాన్ని ఇతర పెత్తందారుల నియంత్రణలో ఉంచడానికి బ్రాహ్మణులే ఈ మతాన్ని క్రియేట్ చేశారు అని ఆయన పూర్తిగా నమ్మాడు. అంతేకాకుండా రామాయణం ఒక కట్టు కథ, ఇది ఒక రాజకీయ కథ అని, అందులో ఉత్తర భారతదేశం నుండి వచ్చిన ఆర్యులు దక్షిణ భారతదేశంలోని ద్రావిడియన్స్ ని ఓడించారని, రావణాసురుడు ద్రవిడియన్ల రాజు కనుక ఉత్తర భారతదేశ సంస్కృతి రావణాసురుడిని విలన్ గా చిత్రీకరించి అన్యాయంగా దూషించిందని, అందుకే పెరియార్ రావణుణ్ణి విలన్ గా కాకుండా ఒక ద్రావిడ రాజుగా చూశాడు. ఇక్కడ ప్రజలకి ఇదే బాధ చేశాడు. వారి మనసుల్లో హిందూ మతంపై ద్వేషాన్ని నింపాడు. వింతగా అనిపిస్తుంది కదా,
కానీ ఆర్యుల రాముడు ద్రావిడుల రావణుణ్ణి చంపాడనే ఈ నమ్మకమే తమిళనాడులో ద్రావిడ రాజకీయాలకు పునాది అయింది. దేశమంతా ఆరాధించబడిన ఒక దేవుడు ఇక్కడ రాజకీయ విద్వేషానికి ప్రత్యేకంగా మారిపోయాడు. పెరియార్ హిందూ దేవులని బహిరంగంగా పబ్లిక్ మీటింగ్స్ లో ఎగతాళి చేయడం ప్రారంభించాడు. ఆయన ప్రసంగిస్తున్న సభల్లో సరదాగా అడిగేవాడు, దేవుడు నిజంగానే ఉంటే ఇప్పుడు నా ముందుకొచ్చి నన్ను ఆపమని చెప్పండి అని. ఆయన విగ్రహాల్ని పగలగొట్టాడు, శాస్త్రాలని కాల్చేశాడు. రాముడిని భయపడే వ్యక్తిగా, సీతని అసభ్యకర స్త్రీగా పిలిచాడు. నెమ్మదిగా ఈ నాస్తికవాద ఉద్యమం క్రమంగా బలపడడం ప్రారంభించింది. కానీ ఒకరోజు ఇది గీత దాటింది. 1971లో జరిగిన ఒక సంఘటన తమిళనాడుతో పాటు దేశాన్నే ఆగ్రహానికి లోనయ్యేలా చేసింది. 1971 జనవరిలో పెరియార్ అతని అనుచరులు మూఢనమ్మకాలపై నిర్మూలన పేరుతో ఒక మహాసభని సేలంలో నిర్వహించారు. అక్కడ 10 అడుగుల ఎత్తైన చెక్కతో చేసిన రాముడు విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రజల చేత చెప్పులతో కొట్టించాడు. సభా ప్రాంగణంలో రాముడు, సీత, మురుగన్ లాంటి దేవతల్ని అవమానకరంగా చూపించిన పోస్టర్లు పెట్టారు. కొన్ని చిత్రాల్లో దేవుళ్ళని బట్టలు లేకుండా అశ్లీలంగా వల్గర్ గా చూపిస్తూ వాటికి చెప్పుల దండలు కూడా వేశారు. ఇది అప్పట్లో మూఢనమ్మకాలపై చేస్తున్న ప్రొటెస్ట్ లాగా కాకుండా కోట్లాది మంది భారతీయులు పూజించే దేవుళ్ళని బహిరంగంగా అవమానపరిచే సభగా మారింది. పెరియార్కి మద్దతుగా ఆ సభకి వచ్చిన వాళ్ళు కూడా ఇది చూసి అయోమయానికి గురయ్యారు. ఈ వార్త దేశమంతా వ్యాపించగానే ప్రజలందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి భారతదేశం తమిళనాడుని నెగిటివ్ గా చూసింది. ఇటు తమిళనాడులో కూడా చాలా మంది ఈ విషయంపై ఆగ్రహించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాయి. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎం కరుణానిధి ఒక పెద్ద ఇబ్బందిలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే ఇప్పటి రూలింగ్ పార్టీ అయిన డిఎంకే పార్టీ నాడు పెరియార్ స్థాపించిన డీకే పార్టీ నుండి పుట్టింది. కరుణానిధి పెరియార్ ఉద్యమానికి రాజకీయ వారసుడుగా ఉన్నాడు. అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అలాంటి పెరియార్ని వ్యతిరేకించలేడు. అలాగని సాధారణ ప్రజలు, అందులో ఎక్కువ మంది భక్తులే కాబట్టి వారి మనోభావాల్ని దెబ్బతిన్నందుకు పెరియార్ని సమర్థించను లేడు. అందుకే ఆయన ఏమన్నాడంటే, ప్రజలు మత భావనలు దెబ్బతిన్నాయంటే నాకు చాలా విచారంగా ఉంది అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాడు. గొడవంతా సద్దుమణుగుతుంది అనే సమయంలో తుక్లక్ అనే తమిళ మ్యాగజైన్ ఎడిటర్ చో రామస్వామి తన పత్రికలో అసలు ఈ సంఘటనలో ఏం జరిగిందో చూపించే ఫోటోలను ప్రచురించారు. ఇది చూసిన కరుణానిధి ప్రభుత్వం పానిక్ అయింది. పోలీసులతో ఆ పత్రిక సంస్థలపై దాడులు చేపించి ప్రచురించిన అన్ని కాపీలు స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేసింది. అయినా కూడా ఆ మ్యాగజైన్ కాపీస్ బయటికి లీక్ అయ్యాయి. రాష్ట్రమంతా ప్రజలు తమ కళ్లతో ఆ ఫోటోలను చూశారు. సోషల్ మీడియా లేని ఆ సమయంలో కూడా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చేరి వైరల్ అయ్యాయి. రాముడు, సీత, ఇతర దేవతల్ని ఎగతాళి చేస్తున్న ఆ చిత్రాలను చూసిన ప్రజలు మనసులు కలిచివేశాయి. వారి హృదయాలు బద్దలయ్యాయి. కానీ ఆ రోజే చాలా మంది పెరియార్ని ఫాలో అవుతున్న వాళ్ళు, పెరియార్కి మద్దతుగా ఉన్న వాళ్ళు రియలైజ్ అయ్యారు. పెరియార్ చేస్తున్న ఉద్యమం కుల వివక్ష, సమానత్వం, మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా కాదు, భారతీయ ఆధ్యాత్మిక భక్తి సాంప్రదాయాలకి వ్యతిరేక ఉద్యమం అని వారు భావించారు. అప్పుడే చాలా మంది పెరియార్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఈ ఉద్యమం నుంచి పక్కకి తప్పుకున్నారు. ఆ తర్వాత 1973లో పెరియార్ రామస్వామి హెర్నియా వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పెరియార్ చనిపోయిన ఆయన భావాల్ని, ఆయన వారసత్వాన్ని ఈయన అనుచరులు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. 1974 పెరియార్ వర్ధంతి రోజున మొదటిసారి రావణలీల అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మనందరికీ తెలుసు, దేశంలో మిగతా ప్రాంతాల్లో దసరా సమయంలో రావణాసురుడి బొమ్మని తగలబెడతారు. కానీ వీరు దానికి రివర్స్ లో చేశారు. నార్త్ ఇండియా రావణుడిని దహనం చేస్తే మేము రాముడిని దహనం చేస్తామన్నారు. చెన్నైలో 18 అడుగుల ఎత్తైన రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి విగ్రహాల్ని నిర్మించి వాటికి నిప్పు పెట్టారు. ఇది డైరెక్ట్ గా రామలీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనగా ప్రతీకార చర్యగా చేశారు. వారు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా లేఖ రాశారు. ఢిల్లీలో జరిగే రామలీలకు హాజరు కావద్దని హెచ్చరించారు. తమ మాట కాదని ఆ కార్యక్రమంలో పాల్గొంటే మీ బొమ్మను కూడా దహనం చేస్తామని ఆ లేఖలో డైరెక్ట్ గా ప్రధానమంత్రిని బెదిరించారు. కానీ ఆ లేఖకి ఇందిరాగాంధీ మర్యాద పూర్వకంగా స్పందిస్తూ ఇలా అన్నారు, రామాయణం ఒక గొప్ప కథ, దానిలో ఎలాంటి జాతి వివక్షకు అర్థం లేదు. రామలీల ఒక సంస్కృతి సాంప్రదాయం మాత్రమే, కానీ ఎవరిని ఇన్సల్ట్ చేయటం కాదు అంటూనే వీరికి ఒక విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయాలు, పేదరికం, అన్యాయం వంటి సమస్యలపై దృష్టి పెట్టాలి, అంతేగాని ఇలాంటి విషయాలపై కాదు అని గుర్తు చేశారు. అంత జరిగినప్పటికీ కూడా ఇందిరాగాంధీ ఢిల్లీలో రామలీలకు హాజరయ్యారు. అది ద్రావిడ కజగంకి మరింత కోపానికి గురి చేసింది. దాంతో వారు నిరసనగా రావణలీల నిర్వహించి రావణాసురుడి విగ్రహాలతో పాటు ఇందిరాగాంధీ దిష్టి బొమ్మల్ని కూడా దహనం చేశారు. పోలీసులు నిర్వాహకుల్ని అరెస్ట్ చేశారు. వీరిలో పెరియార్ భార్య మణియమ్మాయి, కలై వీరమణి కూడా ఉన్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత 1976లో కోర్టు వీరిని నిర్దోషులుగా విడుదల చేసింది.
కారణం న్యాయమూర్తి చెప్పిన దాని ప్రకారం అక్కడ ఎటువంటి హింసాత్మక ఘటనలు ఎటువంటి అల్లర్లు జరగలేదు. అలాంటప్పుడు వీరి చర్య నేరంగా ఎలా పరిగణింపబడుతుంది అని తీర్పిస్తూ వీరిని విడుదల చేసింది. ఆ ఒక్క తీర్పు వాళ్ళకి మరింత ధైర్యాన్ని ఇచ్చింది. రాముణ్ణి దహనం చేసినా లేదా దేవుళ్ళని అవమానించడం వంటివి చేసినా పెద్దగా చట్టపరమైన ఇబ్బందులు రావు, నేరం కాదు అనే విషయం వీళ్ళకి స్పష్టమైంది. అందుకే వారు ప్రతిసారి మళ్ళీ అదే పని చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అదే విధంగా ఇది ఒక పొలిటికల్ ప్యాటర్న్ గా మారిపోయింది. వీరిలో కొద్ది మంది హద్దులు దాటి వివాదాస్పద చర్యలకు కూడా పాల్పడుతున్నారు. దీంతో మీడియా అటెన్షన్ వచ్చేలాగా చూసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆగ్రహానికి లోనవుతారు. దీంతో తమిళనాడుని నార్త్ ఇండియా ద్వేషిస్తుంది, తమ స్వేచ్ఛని అడ్డుకుంటుంది అని చూపించుకోవడానికి మాత్రమే ఈ నిరసనలు చేస్తున్నారు తప్పితే భక్తి ప్రాంతీయ ఆచారాల గురించి కాదు. ఇది పూర్తిగా రాజకీయం. రియాలిటీకి వస్తే తమిళనాడులో జరిగే రావణ్ లీలా కార్యక్రమాల్లో పెద్దగా ఎలాంటి జన సమూహం పార్టిసిపేట్ చేయరు. మొత్తమే చూసుకుంటే 100 మంది కంటే తక్కువ మందే ఉంటారు. అయినా సరే నేషనల్ మీడియా మాత్రం తమిళనాడు మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రావణ్ లీలా జరుపుకుంటున్నట్టు, మొత్తం రాష్ట్రం రాముణ్ణి తిరస్కరించి రావణాసురుణ్ణి ఆరాధిస్తున్నట్టు చూపించాయి. ఇది అసలు నిజం. ఒక చిన్న రాజకీయ చర్యని మీడియా రాష్ట్ర సాంస్కృతిక తిరుగుబాటుగా చూపించింది. నిజం చెప్పాలంటే తమిళనాడులోనే కాదు, దక్షిణ భారతదేశంలో రామలీలా గాని రావణ్ లీలా గాని ఎప్పుడు సాంప్రదాయంగా జరుపుకోవు. అవి ఉత్తర భారతదేశ ఆచారాలు. మరి ఆచరణలో లేనిది, పెన్నడు ఆచరించినది, అసలు సంబంధం లేని వేరెక్కడో చేస్తున్న రామలీలకు వ్యతిరేకంగా రాముణ్ణి దహనం చేయడం దేనికి అంటే ఇక్కడ ద్రావిడ వర్గాలకి తమ ఐడెంటిటీ చూపించుకోవడం కోసం. మా గుర్తింపు వేరు, మేము ఉత్తర భారత హిందూ సంస్కృతిలో భాగం కాదు అని చెప్పే రాజకీయ ప్రకటన మాత్రమే. వీళ్ళు ఎప్పుడు సపరేట్ గా ఉండడానికే చూస్తారు. దానికి నిదర్శనంగా చూసుకుంటే గతంలో డిఎంకే పార్టీ సీఎం ఎంకే స్టాలిన్ రూపాయి సింబల్ ని మార్చడం, హిందీ మేము మాట్లాడడం అనడం, హిందీని బ్యాన్ చేయడం, ఇవన్నీ కూడా దీన్నే ప్రొజెక్ట్ చేస్తాయి. వీళ్ళు పొలిటికల్ గేమ్ చాలా జాగ్రత్తగా ఆడతారు. వీళ్ళెప్పుడు నార్త్ లో ఎక్కువగా పూజించే దేవుళ్లపైనే ఫోకస్ పెడతారే గాని స్థానికంగా ఉండే దేవతలు దేవుణ్ణి తాకరు. కానీ వాస్తవం ఏంటంటే చాలా మంది తమిళ ప్రజలు ఎప్పుడు దీనితో ఏకీభవించలేదు. ఇప్పటికే మీరు తమిళనాడు వెళ్లి అక్కడ ఆలయ పూజారుల నుంచి విద్యార్థుల వరకు ఎవరితో అయినా మాట్లాడండి, ఇలాంటి ద్వేష రాజకీయాల గురించి తెలుస్తుంది. రాముడంటే ఇష్టం లేకపోతే పూజించడం మానేయాలి. అంతేగాని దేశవ్యాప్తంగా ఉన్న రాముని భక్తుల్ని అవమానించే విధంగా, వారికి ఆగ్రహం తెప్పించే విధంగా చర్యలు చేయడం, నిరసన కార్యక్రమాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించాలి. తమిళనాడులో కొంతమంది చేసే ఈ చర్యకి నార్త్ ఇండియాలో ఎప్పుడు కూడా తమిళనాడులో పూజించే స్థానిక దేవతల్ని ఎప్పుడు విభేదించలేదు, అసభ్యకరంగా చూపించలేదు. ఒక ప్రాంతంపై ద్వేషాన్ని చూపించడం కోసం, లేకపోతే మేము సపరేట్ అనే ఐడెంటిటీని కోరుకోవడం కోసం దేశం మొత్తం మీద ఉన్న భక్తుల మనోభావాల మీద దెబ్బతీయటం కూడా కరెక్ట్ కాదు. అవును, మనలో చాలా మంది వ్యక్తిగతంగా స్థానిక దేవతలతో ఎక్కువ అనుబంధం కలిగి ఉంటాం. అది సహజం. అవే మన ప్రాంతీయ భక్తి రూపాలు. వాటిని పూజించాలి, వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. అలాగని మనకి నచ్చని దేవుణ్ణి, దేవతల్ని, ఎదుటి వారిని కించపరిచే విధంగా అవమానించకూడదు. రాముడు ప్రతి చోట పూజింపబడతాడు, ప్రేమించబడతాడు. అంతెందుకు, అన్నిటికన్నా స్పష్టంగా చెప్పాలంటే తమిళనాడులోనే 200కు పైగా రాముడికి అంకితమైన దేవాలయాలు ఉన్నాయి. వాటిలో చాలా వాటి చరిత్ర 1000 ఏళ్లకు పైగా ఉంటుంది. రావణ్, రామచంద్రన్, సీతారామన్, జానకిరామన్, పట్టాభిరామన్ ఇలాంటి పేర్లు తమిళ కుటుంబాల్లో ఎంతో సాధారణం. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాముణ్ణి ద్వేషించిన, రాముడి విగ్రహాలు పగలగొట్టి తగలబెట్టిన పెరియార్ అసలు పేరు కూడా పెరియార్ రామస్వామి కదా. కానీ మీరు ఎప్పుడైనా తమిళనాడులో రావణ్ అనే పేరు కలిగిన వ్యక్తిని చూసారా? లేదు. అలాగని రావణాసురుణ్ణి కూడా మనం వల్గర్ గా చూడకూడదు. ఆయనకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన్ని సాహిత్యంలో సంక్లిష్టమైన వ్యక్తిత్వంగా, శివుని భక్తినిగా, ధైర్యాన్ని, కళ్ళపై ప్రేమని, బుద్ధిని కలిగిన వ్యక్తిగా ఆయనకి మనం రెస్పెక్ట్ ఇస్తాం. కానీ సత్యం, న్యాయం, ధర్మం కోసం నిలబడిన వ్యక్తికి మాత్రమే నమస్కరిస్తాం. ప్రశ్నిద్దాం, చర్చిద్దాం, దేవుడితో గొడవ కూడా పడదాం, కానీ భక్తిని ఎప్పుడు ధ్వంసం చేయొద్దు, ఇతర మనోభావాల్ని గాయపరచొద్దు. అంతకంటే ముఖ్యంగా భక్తిని, దేవుళ్ళని రాజకీయాలతో ముడిపెట్టద్దు. తమిళనాడులో ఒక వర్గం రాముణ్ణి అవమానించిన, రాముణ్ణి తగలబెట్టిన నిజమైన రామభక్తులు మాత్రం ఆ గాయాన్ని తమ మనసులోనే ఉంచుకొని మౌనంగా ఉండిపోయారు. ఎందుకంటే ద్వేషించడం హిందువుడి స్వభావం కాదు. మన విశ్వాసం మన కోపం కంటే గొప్పది. దాన్ని భక్తితోనే జయిస్తాం. ఇది ద్వేషం కాదు, ఇది అజ్ఞానం. ఎందుకంటే ఒక దేవుణ్ణి అవమానించడం అంటే మన సొంత సంస్కృతిని అవమానించడమే. రాముడు ఉత్తర భారతదేశానికే చెందిన దేవుడు కాదు, ఆయన భారతీయతకు ప్రతీక. ఆయన మనసులో ఉన్న సత్యానికి, సహనానికి, ధర్మానికి సంకేతం. కొందరు రాజకీయ నినాదాల కోసం రాముణ్ణి విభజించారే కానీ ప్రజలు కాదు. ప్రజల గుండెల్లో ఆయన ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. ద్వేషం ఏ సంస్కృతిని రక్షించదు, ప్రేమ, గౌరవం మాత్రమే దాన్ని నిలబెడతాయి.
కాబట్టి మనం ఒక్కసారి మనల్ని మనమే అడగాలి, ఒక దేవుణ్ణి అవమానించడం వల్ల మనం ఎవరో నిరూపించుకుంటున్నామా లేక మన సొంత మూలాలని కోల్పోతున్నామా అని. భారతం అనేది ఒక భూమి కాదు, అది భావమే. ఇక ఈ అంశంపై మీరేమంటారు కింద కామెంట్ లో తెలియచేయండి. కప్పిపెట్టబడిన సత్యాన్ని బయటకు తీసుకురావడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా, ఎందుకంటే సత్యం బయటికి రావాలంటే ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి కదా. ఇక ఇలాంటి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తూ మిమ్మల్ని చైతన్యం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటా. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే వీడియోని లైక్ చేసి మీ యొక్క స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.